హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ర్యాండమ్గా ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు పికప్ చేస్తూ ఉన్నారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడల్స్, వీ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్ట్గా క్లాసిఫికేషన్లో కాకుండా ఫస్ట్ డెఫినేషన్ రాయాలి ఎప్పుడైనా సరే. ఓకే, సో కొలాయిడల్ అంటే ఏంటి? కొలాయిడల్ డిస్పర్షన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద కొలాయిడల్ డిస్పర్షన్. సో కొలాయిడల్ డిస్పర్షన్ ఆర్ డిఫైన్డ్ యాజ్ దోస్ polyphasic system. So remember, this is an polyphasic, which is not an biphasic. Remember, okay, it is an polyphasic system, whereas at least one dimension of the dispersed phase measures between 1 nanometer and 1 micrometer. సో మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో ఒక డిస్పర్షన్ని, కొలాయిడల్ డిస్పర్షన్ని, అది డెఫినెట్గా పాలీఫేసిక్ అనమాట. అంటే దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, వెదర్ 3 ఉండొచ్చు ఆర్ ఎల్స్ 4 ఉండొచ్చు. ఓకే, అట్లీస్ట్ ఒక డైమెన్షన్ అనేది ఆ యొక్క డిస్పర్షన్ ఫేజ్కి ఎంత రేంజ్ ఉండాలంటే 1 నానోమీటర్ టు 1 మైక్రోమీటర్ అయినా ఉండొచ్చు. రిమెంబర్ దట్. జనరల్లీ కొలాయిడల్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో దోస్ ఆర్ పాజిటివ్ కొలాయిడ్స్ అండ్ నెగిటివ్ కొలాయిడ్స్. అండ్ రిమెంబర్, డిపెండింగ్ ఆన్ ద చార్జ్ దట్ ద డిస్పర్స్డ్ పార్టికల్స్ ప్రాసెస్. సో ఒక డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్స్డ్ మీడియం అని 2 ఉంటాయి. ఎలా అయితే సస్పెన్షన్కి ఉంటాయో 2 డిఫరెంట్ మీడియమ్స్, సో ఇక్కడ కూడా డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం అని 2 ఉంటాయి. సో డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి మైన్యూట్ అమౌంట్, వెరస్ డిస్పర్స్డ్ మీడియం వచ్చేసి లార్జెస్ట్ అమౌంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో డిస్పర్స్డ్ ఫేజ్ అనేది డిస్పర్స్డ్ మీడియంలో డిస్పర్స్ అవుతుంది. ఓకే, రిమెంబర్. అండ్ ఆ యొక్క సిస్టమ్ ఏ టైప్ అనేది ఎలా చెప్తామంటే, ఆ సిస్టంలో ఉన్న పార్టికల్స్కి ఉన్న నేచర్ బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ కొలాయిడల్ అని మనం చెప్తాం. ఓకే, వెదర్ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓన్లీ థింగ్, ఆ యొక్క డిస్పర్షన్ మీడియంలో ఉన్న కొలాయిడ్స్కి ఉన్న ఛార్జ్ బట్టి మనం దాన్ని సెగ్రిగేట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ కొలాయిడ్స్ అనేవి జనరల్లీ బేస్డ్ ఆన్ ది 2 factors, బేస్డ్ ఆన్ ద డిస్పర్షన్ మీడియం బట్టి అండ్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ బిట్వీన్ కొలాయిడల్ ఫేజెస్ బట్టి, నథింగ్ బట్ ద పార్టికల్స్ బట్టి మనకి డివిజన్ అనేది 2 types కింద జరిగింది. ఓకే, సో బేస్డ్ ఆన్ డిస్పర్షన్ మీడియం అంటే కనుక చూసుకుంటే, దిస్ ఈస్ ద డిస్పర్స్డ్ మీడియం. చెప్పాను కదా, లార్జెస్ట్ అమౌంట్, వేరస్ ఫేజ్ ఇస్ ద స్మాలెస్ట్ అమౌంట్, అంటే స్మాల్ క్వాంటిటీ ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి జనరలీ 9 types ఉంటాయి, బట్ ఇవి మోస్ట్లీ 8 types కింద డివైడ్ చేశారు. బికాస్ రిమెంబర్, వెన్ ఏ గ్యాస్ అనేది ఇంకో గ్యాస్లో డిజాల్వ్ అయినప్పుడు, సో అది యూనిఫామ్ మిక్చర్ ఫామ్ చేస్తుంది అనమాట. అలా యూనిఫామ్ ఫామ్ చేసినప్పుడు మనకు అక్కడ ఎటువంటి లైక్ పాలిఫేజిక్ అనేది ఉండదు. సో అందుకని ఇందులో 9 types ఉంటాయి జనరల్లీ. బట్ ఈ యొక్క గ్యాస్ ఇన్ గ్యాస్ని రిమూవ్ చేసేస్తే ఓన్లీ 8 types ఉంటాయి. రిమెంబర్. ఓకే, సో గ్యాస్ ఇన్ లిక్విడ్, సో అది ఫోమ్. అండ్ గ్యాస్ ఇన్ సాలిడ్ అయితే కనుక సాలిడ్ ఫోమ్. అండ్ గ్యాస్ ఇన్ గ్యాస్ అయితే డజంట్ ఎగ్జిస్ట్, బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మనకి ఫేజిక్ అనేది ఉండట్లేదు. సో సాలిడ్ ఇన్ సాలిడ్ అయితే కనుక సాలిడ్ సాల్. అండ్ అలా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ దీస్ కూడా ఉంటాయి. బట్ రిమెంబర్, మోస్ట్లీ సాలిడ్ ఇన్ గ్యాస్ అయితే కనుక, అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అయితే కనుక ఏరోజాల్, ఇది మర్చిపోద్దు. ఓకే, అండ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అయితే కనుక ఎమల్షన్. ఓకే, అండ్ నా బేస్డ్ ఆన్ 1 factor అయితే చూసుకున్నాము. అండ్ బేస్డ్ ఆన్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంటరాక్షన్స్. ఆ యొక్క మీడియంలో మన యొక్క ఫేజెస్ ఉంటాయి కదా, లైక్ కొలాయిడల్ ఫేజెస్, వాటికంటూ ఇంటరాక్షన్స్ ఉంటాయి, రైట్? సో ఆ ఇంటరాక్షన్స్ బట్టి వీటిని ఎలా డివైడ్ చేశారంటే, లయోఫిలిక్, ఇంకోటి లయోఫోబిక్, అండ్ థర్డ్ది అసోసియేషన్ కొలాయిడ్స్ అనమాట. సో లయోఫిలిక్ ఏంటంటే విచ్ ఈజ్ రివర్సిబుల్ అండ్ సాల్వెంట్ లవింగ్, అంటే ఈ యొక్క పార్టికల్స్ అనేవి కంప్లీట్గా ఆ యొక్క లయోఫిలిక్ సిస్టంలో ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ద పార్టికల్స్ ఇన్ లయోఫిలిక్ సిస్టమ్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఎఫినిటీ ఫర్ ద సాల్వెంట్, రెడీలీ సాల్వేటెడ్, కంబైన్డ్ కెమికల్లీ అండ్ ఫిజికల్లీ విత్ ద సాల్వెంట్. సో దే హ్యావ్ ద హై ఎఫినిటీ, బైండింగ్ ఎఫినిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డిస్పర్స్డ్ ఈవెన్ ఎట్ హై కాన్సన్ట్రేషన్. ఈవెన్ యాక్చువల్లీ డిస్పర్స్డ్ అంటే ఏం లేదు, ఏదైతే మనం లిక్విడ్ తీసుకున్నామో ఆ లిక్విడ్లో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈవెన్ దే డజంట్ సెటిల్ ఆల్సో. ఓకే, అవి కింద మనకి ఒక కంటెంట్ కింద ఉండిపోదు, అవి ఎప్పుడు కంటిన్యూగా యూనిఫామ్ ఫామ్లో ఉంటుందన్నమాట ఆ యొక్క లిక్విడ్లో. ఓకే, అండ్ ఈవెన్ జనరలీ ఏముంటుందంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే, సో అది బికాస్ ఆఫ్ సమ్ విస్కాసిటీ అది సెటిల్ అయిపోతుంది. బట్ ఈవెన్ ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉన్నా సరే ఈ యొక్క డిస్పర్స్డ్ పార్టికల్స్ అనేవి మనకి కంప్లీట్గా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి తప్పితే మనకి ఎక్కడా కూడా లైక్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సాల్ట్స్ ఆఫ్ గమ్ కానీ, జెలాటిన్ కానీ, స్టార్చ్ కానీ. ఓకే, అండ్ ఇఫ్ యూ కన్సిడర్ లయోఫోబిక్, సాల్వెంట్
హీటింగ్ అనమాట. అంటే ఇవి ఫాస్ట్‌గా సాల్వెంట్‌లో డిజాల్వ్ అవ్వవు గుర్తుపెట్టుకోండి. ద పార్టికల్ ఇట్ రెసిస్ట్ సాల్వేషన్ అండ్ డిస్పర్స్ ఇన్ ద సాల్వెంట్. అండ్ డిస్పర్స్ అవుతాయి బట్ దే రెసిస్ట్ సాల్వేషన్ అండ్ సాల్వెంట్ షీత్ ఆబ్సెంట్. సో ప్రీవియస్ దాంట్లో సాల్వెంట్ షీత్ ప్రెజెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి. ఇందులో సాల్వెంట్ షీత్ ఆబ్సెంట్. సో ఎందుకంటే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద లయోఫిలిక్ కొలాయిడ్స్ అండ్ లయోఫోబిక్ కొలాయిడ్స్ అని అడుగుతారు. సో ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాల్ట్స్ ఆఫ్ మెటల్ అండ్ దేర్ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ లైక్ సల్ఫైడ్స్ అండ్ ఆక్సైడ్స్. అబ్జర్వ్ గోల్డ్ ఇన్ వాటర్. అవి మనకి సాల్వేషన్ అనేది చూపించదు. ఓకే. So this is the information about the colloidal dispersions. And remember that association colloids అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఒక్క అసోసియేషన్ కొలాయిడ్స్ మాత్రమే 5 మార్క్స్ అడుగుతారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే.